ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. 4వ రోజు మహాగణనాథుని దర్శించుకుంటున్నారు భక్తులు. సాయంత్రం నుంచి భక్తుల తాకిడి మరింత పెరిగింది. పోలీసులు ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘోష్ ప్రదర్శన చేశారు స్వయం సేవకులు. మరింత సమాచారం అనిల్ అందిస్తారు. ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి 4వ రోజు అంగరంగ వైభవంగా ఇక్కడ భక్తుల రద్దీతో పాటు పూజలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు 4వ రోజులో భాగంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ భాగ్యనగర్ విభాగ్ ఆధ్వర్యంలో ఈరోజు సంఘర్ష్ అంటే ఇట ఘోష్ వాదన ప్రదర్శన కార్యక్రమం కూడా జరిగింది. ముఖ్యంగా ఇటు భరతనాట్యం కానీ ఇటు బడా గణేష్ వద్ద రద్దీతో ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా ఇటు భక్తులకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇటు ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని విషయానికి వస్తే మాత్రం ఖైరతాబాద్ అంటే బడా గణేష్ను దర్శించుకోవాలి, కోరిన కోరికలు తీర్చే బడా గణేష్ వద్దకే వస్తున్నామంటూ కూడా భక్తులు చెప్తున్నారు. ఖైరతాబాద్ ఉత్సవ సమితి సభ్యులతో పాటు ఇటు పోలీసులు కూడా ఒక రోప్ పార్టీ ఏర్పాటు చేసి క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులే కాకుండా ఇటు లోపలికి అంటే బారికేడ్ లోపల నుంచి కూడా పంపించి 15 నిమిషాలకు ఒక 100 మందిని అట్లా పంపిస్తూ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు అంటే వచ్చే భక్తులకు దర్శనంతో పాటు ఇటు తాగునీటి సౌకర్యం కానీ అన్ని రకాల వసతులు కూడా కల్పిస్తున్నారు. ముఖ్యంగా వాలంటీర్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్తో పాటు ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్స్ కానీ ఎన్సీసీ క్యాండిడేట్స్ కానీ ఎప్పటికప్పుడు ఈ బడా గణేష్ వద్ద అంటే వచ్చే భక్తులని దర్శనం చేయిస్తూ పంపిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశునికి ఎంతో చరిత్ర ఉందని కూడా చెప్పవచ్చు. మనం ముఖ్యంగా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఇది మొట్టమొదటిసారిగా 1954లో ఒక్క అడుగుతో మొదలైనటువంటి ఖైరతాబాద్ గణపతి విగ్రహాన్ని అప్పుడు ప్రతిష్ఠారు. తర్వాత ప్రతి ఏడాది అడుగు పెంచుతూ 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో 70 అడుగుల శ్రీ సప్తముఖ మహాగణపతిని పెట్టారని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎప్పటికీ అంటే ప్రతి సంవత్సరం వస్తారని తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం వస్తాము. అనుకునే కోరికలు అవుతాయి. చాలా ఇష్టం, దేవుడు అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం వస్తాము. ఈసారి బాలాపూర్ పోయి ఇక్కడ వచ్చేసినాం. బాలాపూర్ పోయి ఇక్కడ వచ్చినాం. ప్రతిసారి వస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. ప్రభు అండి, కొండూరు ప్రభు పొటంచెరికెళ్ళి వచ్చినాము. ప్రతి సంవత్సరం వస్తుంటాము. చాలా మంచిగా అనిపిస్తుంటుంది. వచ్చిన కొద్ది పిల్లల ఫ్యామిలీ తీసుకొని వచ్చినాం. మేము మొత్తం ఫ్యామిలీ అంతా ప్రతి ఇయర్ వస్తాం. ఇక్కడ దర్శనం మంచిగా చేసుకుంటాం. టైం పట్టినా సరే మంచిగా చేసుకొని పోతాము. చాలా బాగుంది. కానీ రష్ ఎక్కువైంది. ఇంకా లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ ఇంకా ఎక్కువ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా పెరుగుద్ది మేబీ, కానీ తగ్గదు అసలుకి. అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయండి, సూపర్ అండి. కానీ బాగున్నాయి. వాటర్ వేయడము, ప్రసాదాలు కానీ చాలా బాగుంటుంది. ఇది నా సెకండ్ టైం రావడం. ఈసారి చాలా ఎక్కువ రష్ ఉంది లాస్ట్ ఇయర్ కంటే. ఓకే, అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగున్నాయి. నైస్ ఎక్స్పీరియన్స్. అంటే భారీ గణనాథుని దర్శించడానికి వచ్చే భక్తులు కూడా అరేంజ్మెంట్స్ అంటే ఏర్పాట్లు కూడా భక్తులకు తగ్గట్టుగానే ఉన్నాయి. ఇటు తాగునీటి కానీ ఇటు వైద్యం కానీ వాటన్నిటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు బాగున్నాయని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు మిడ్ కాంపౌండ్ నుంచి కూడా వచ్చే భక్తులను కూడా వెంటనే అంటే వెంబడే కూడా లోపలికి అనుమతిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండడానికి వెంటనే లోపలికి పంపిస్తారు. ముఖ్యంగా పర్యావరణ హితం కోసం ఈసారి అంటే ఈ బడా గణపతిని కూడా మట్టితో చేయడం కూడా చాలా సంతోషం అంటూ కూడా భక్తులు చేస్తున్నారు. భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. అంటే ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. భక్తులు అదేవిధంగా ఈ దొంగలు ఉంటారు కాబట్టి ఎస్ఓటి పోలీసులు మఫ్టీలో కూడా ఇక్కడ ఈ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు ఈ క్యూ లైన్లో కూడా అప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. ముఖ్యంగా సీ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆకతాయిలు ఉంటారు కాబట్టి ఆకతాయిలను కూడా గుర్తించడానికి సీ టీమ్స్ కూడా ఏర్పాటు చేసి ఈ ఖైరతాబాద్ దర్శనానికి వచ్చే భక్తులకు మాత్రం అన్ని సౌకర్యాలతో ఉన్నాయని కూడా వారు కూడా చెప్తున్నారు. భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పచ్చు.